మత్స్యకారులపై ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ ఈరోజు నెరవేర్చుకున్నారు. అయితే నెరవేర్చుకున్న సందర్భాన మత్స్యకారులు ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే 2 మాసాల నిషేధ సమయంలో మత్స్యకారులు వేటకు వెళ్ళకపోవడం వల్ల వాళ్ళ తాలూకా దినచర్య అనేది చాలా కష్టంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ముందే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన హామీని ఈరోజు నెరవేరుస్తూ ప్రతి ఒక్క మత్స్యకారుడి అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేశారు. అయితే ఈ సందర్భాన నేను కొన్ని మత్స్యకారుల గ్రామాలను అన్వేషించగా కంబాలరాయుడుపేట, ఇప్పుడు నేను అన్వేషించింది కంబాలరాయుడుపేటలో మత్స్యకారులు ఈ 20,000 రూపాయలు తమ అకౌంట్లో జమ అయిన సందర్భాన వాళ్ళ తాలూకా ఆనంద ఉత్సవాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి నేను కంబాలరాయుడుపేట బీటీని సందర్శించాను. సార్ నమస్తే. సార్, మీ మత్స్యకారుల అకౌంట్లో 20,000 రూపాయలు కూటమి ప్రభుత్వం వేసిన తర్వాత మీ మత్స్యకారుల తాలూకా ఆనందం ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఈరోజు నెరవేర్చుకున్నందుకు మత్స్యకారులందరూ ఆనందంగా ఉన్నారు. మరి అంటే మీరు సొసైటీ ప్రెసిడెంట్ గారు కదా, అంటే మీరు పెట్టిన ప్రతి అకౌంట్ కూడా అమౌంట్ వస్తుందా, లేకపోతే కొన్ని మిస్సింగ్ ఏమైనా జరిగిందా? లేదు, మేము ఎవరెవరి పేరు అందరికి కూడా పెట్టామో అందరికి కూడా డబ్బులు వస్తాయి, వెనక ముందర అవుతాయి. కాబట్టి గాబరపడుతూ పని ఏం లేదు. మత్స్యకారులందరూ కూడాను హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం వచ్చి ఇదివరలో 10,000 రూపాయలు ఇచ్చేవారు, ఇప్పుడేంటి 20,000 రూపాయలు చేసినందుకు ప్రతి ఒక్క మత్స్యకారుడు కూడా ఆనందంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా ఇచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, రేపు రాబోయే తరాల కాబోయే నాయకుడు నారా లోకేష్ గారికి, మరి స్థానిక ఎమ్మెల్యే గారికి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా ఈ మత్స్యకారుల గ్రామాల్లో ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి టైంలో 10,000 రూపాయలు వేస్తే కాట్లాడుకుండోడు. ఎందుకంటే తెప్ప వానర్ ఇచ్చిన పేర్లు వాళ్ళకి వచ్చేవి కాదు. వానర్ పేరు ఉండేది, మిగతా రైతుల పేర్లు మారిపోయేవి. అవి 10,000 రూపాయలకి 5,000 రూపాయలు ఆ పార్టీ కార్యకర్తలు, మిగతా 5,000 రూపాయలు లబ్ధిదారులు, వేరే లబ్ధిదారులు లబ్ధి పొందేవాళ్ళు. ఆ విధమైన సందర్భంలో చాలా గ్రామాల్లో దుర్భాషలు, తిట్లు, కొట్లాట్లు జరిగేవి. ఈవేళ ఆ వాతావరణం ఎక్కడా కనిపించట్లేదు. ఎందుకంటే నిజమైన వేట తెప్ప వానర్ ఇచ్చిన పేర్లకే డబ్బులు పడ్డాయి. అవి కూడా ఆ పేర్లే నమోదు కాబట్టి ఒక్క పేరు కూడా ఎక్కడ తారుమారు జరగలేదు. ఏమైనా అకౌంట్ ప్రాబ్లం ఉండి ఆధార్ లింక్ అవ్వక అలాంటి సమస్యలు ఉంటే డబ్బులు ఆగితే ఆగలగాని తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా అవి రెక్టిఫై చేసుకుంటే డబ్బులు వచ్చేస్తాయి. ఈవేళ ఇంత వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఇది ఒక కారణం. మరియు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో మొదటి హామీ పెన్షను నేను వచ్చిన తర్వాత 3,000 నుంచి 4,000 చేస్తామన్నారు. తొలి సంతకం దాని మీద పెట్టి బోనస్ 3,000 3 నెలలది కలిపేసిస్తామన్నారు. అదే హామీ నెరవేర్చుకున్నాడు ఆయన. 7,000 రూపాయలు పండగ వాతావరణంలో పంపిణీ జరిగింది. మరియు అన్నా క్యాంటీన్లు వచ్చిన తర్వాత పెడతామన్నారు. అదే పద్ధతిలో అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యేవి. ఈవేళ గ్యాస్ కనెక్షన్స్ నేను ఉచితంగా మహిళలకు ఇస్తాను, సంవత్సరానికి 3 చెప్పున అన్నాడు. ఆ హామీ కూడా నెరవేర్చుకున్నాడు. ఈవేళ ఈ మత్స్యకార భరోసా హామీ కూడా ఈ సందర్భంగా ఈ దినము నెరవేర్చుకున్నారు. అందుకు చాలామంది సంతోషంగా ఉన్నారు. ఇది మంచి ప్రభుత్వం చెప్పడానికి నిదర్శనం. అయితే 2023 నుంచి 24 వరకు పౌచ్ పెన్షన్లు ఇస్తున్నారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి పౌచ్ పెన్షన్లు అనేవే లేకుండా చేశాడు. ఆయన భర్త చచ్చిపోయిన పెన్షన్ కొత్తది అప్లై చేసుకోమని చెప్పాడు, కానీ భర్తది భార్యకి ఇవ్వలేదు. ఎందుకంటే భర్త పెన్షన్కి ప్రత్యేకంగా నిధులు కేటాయించవలసిన అవసరం లేదు. అదే ఫండ్ తన భార్యకు కేటాయించవచ్చు. అలాంటి పెన్షన్ కూడా ఇచ్చుకోలేని దిక్మాలిన ముఖ్యమంత్రి ఆయన. కనుక ఏళ్ల తరబడి ఈవేళ పెన్షన్లు నోచుకోక ఇబ్బందులతో ఉన్నారు. కనుక ముఖ్యమంత్రి గారు కూడా సదుద్దేశంతో, మంచి ఆలోచనతో 2023 నుంచి 24 లోపు చనిపోయిన వాళ్ళకి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం కూడా మార్చుకొని స్థానిక ఎమ్మెల్యే గారు కూడా స్పందించి ఆ నిర్ణయం కూడా మార్చుకొని ఎప్పటి నుంచి అయితే 2022 నుంచి అయితే ఏ భర్తలు చచ్చిపోరో ఆ భర్తల పెన్షన్ భార్యలకు ఇస్తారు. అందరూ కూడా ఆనందంగా ఉంటారు. మరియు ఈవేళ జగన్మోహన్ రెడ్డి అనే ముఖ్యమంత్రి ఆయన ఎన్టీఆర్ భరోసా కింద ఇచ్చిన నీళ్లు 2014-19లో ₹1 కూడా ఏ లబ్ధిదాడికి వేయలేదు. ఈ సమస్య మా పలాస ఎమ్మెల్యే శిరీషమ్మ గారు కూడా అసెంబ్లీ సమావేశాల్లో సభ దృష్టికి తెచ్చింది. అయినా ఇంతవరకు కూడా అది స్పందించట్లేదు. దాని మీద కూడా స్పందించి నిర్ణయం తీసుకున్న ఆ ఇళ్ళకి కూడా బిల్లు వేయవలసింది. ఇప్పటి వరకు పునాదుల్లాగా ఉన్నవి. కనుక ప్రభుత్వం తక్షణం స్పందించి మా ఎమ్మెల్యే గారు తాలూకా ఆవేదన విని అది పరిష్కరిస్తారని ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాము. ఇట్లు అంటే ఇక్కడ తను చెప్పిన విషయంలో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే భర్త చనిపోయిన ప్రతి మహిళలకి అంటే 1 మంత్లో పెన్షన్ మంజూరు చేయాలని తన తాలూకు ఆలోచన. ఎందుకంటే 2023 అనేది కాకుండా
2025 వరకు ఇప్పటి వరకు కూడా చాలామంది భర్తలు చనిపోయిన మహిళలు ఉన్నారు. వాళ్ళకి ఇంతవరకు పెన్షన్ అనేది మంజూరు కాలేదు. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా చాలామంది మహిళలు భర్తలు చనిపోయిన మహిళలు ఉన్నాను అప్పటి నుంచి ఇప్పటి వరకు పెన్షన్ మంజూరు కాలేదు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా అంటే ప్రతి వితంతువు కూడా పెన్షన్ మంజూరు చేయాలని ఒక మత్స్యకార ప్రతినిధి ఆయన తెలుగుదేశం సీనియర్ నాయకుడు నెక్స్ట్ మాజీ ఎక్స్ సర్పంచ్ శ్రీ కంబాల దానేశ్ గారి తాలూకా ఆవేదన. ఈ ప్రభుత్వం మీ మత్స్యకారులకు 20 వేలు వేసిన సందర్భాన ప్రతి మత్స్యకారుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటారు. మీరు ఎలా దీన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు హ్యాపీ. మాది కంబాలరాయుడుపేట, వజ్రపుత్తూరు మండలం కంబాలరాయుడుపేట. నేను దుమ్ముత్రినాథ్ని, నేను మత్స్యకారుడిని. మాకు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతకు ముందు కూడాను తెలుగుదేశం ప్రభుత్వంలో కంబాలరాయుడుపేట డెవలప్మెంట్ అవ్వడానికి కారణం తెలుగుదేశం. తర్వాత ఏంటంటే నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏ మాత్రం కూడా ఇక్కడ పనులేట్ కాలేదు. ఈ రోజు ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు సీసీ రోడ్డు సముద్రం వరకు రోడ్డు వచ్చింది. తర్వాత ఏంటంటే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు అనేవి ప్రత్యేకంగా జరుగుతున్నాయి. మత్స్యకారులకి ఈవేళ చాలా ఆనందం, పండుగ వాతావరణం నెలకొన్నది. కాబట్టి హ్యాపీ. మేమందరం కంబాలరాయుడుపేట మొత్తం అందరం హ్యాపీగా మేము ఉంటున్నాం. కంబాలరాయుడుపేట తీర ప్రాంతం మొత్తం ఒక్క ఆంధ్రప్రదేశ్లో తీర ప్రాంతం మొత్తం హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ.